డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంటున్నారు? క్రీస్తు ప్రభు నామంలో అందరూ క్షేమంగానే ఉండాలని మనసారి తలుస్తున్నాను. మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఏం విషయాలు అంటే, చాలామందికి చాలా వాంఛలు ఉంటాయండి. వాంఛలు అంటే అనేక రకాలమైనటువంటి వాంఛలు ఉంటాయి. మంచిదే, లేకుండా ఎవరు ఉండకూడదు. ఈ విషయాన్ని ఎందుకు నేను తెలియపరుస్తున్నంటే, చాలామంది వీడియోస్ కాల్ చేస్తున్నారు నాకు. పాపం చాలామంది సమస్యలతో ఉన్నారు. మంచిదే కాదనట్లేదు. డియర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అదర్ డియర్ ఫ్రెండ్స్ అందరు కూడా క్రీస్తు ప్రభునామంలో మరి ఈ సమయంలో మరి అవకాశం ఇచ్చిన స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని మాట చొప్పున మనం మాట్లాడుకుందాము. దావీదు కీర్తన 37:4 నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను అంటున్నారు. నీ హృదయ వాంఛనలు అవి ఏమైనా కావచ్చండి. శారీరకమైన హృదయ వాంఛల, నీళ్ళ హృదయ వాంఛనల, ఆహారానికి సంబంధించిన హృదయ వాంఛనల, మరి ఆర్థిక సమస్య సంబంధించిన హృదయవాంఛల, ఒక అతను అంటున్నాడు సెక్స్కి సంబంధించిన హృదయవాంఛనల, ఇతర అనేక రకమైన సమస్యలు హృదయవాంఛలు అన్నీ కూడా ప్రభు తీరుస్తాడండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నానంటే, యేసయ్య దగ్గర అన్నీ పొందుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను. చాలామంది వీడియో కాల్ చేసి మంచిగా ఉంటున్నారు, చూడడానికి చాలా పైన అందంగా ఉంటున్నారు, హ్యాండ్సమ్గా ఉంటున్నారు, చాలా ముద్దొస్తున్నారు. మరి కరెక్టే, మంచిది కాదనలేదు. బట్ అంటే మీ ఆలోచన, తలంపు, మీ ఆశలు అక్కర్లు ఎక్కడ తీరుతాయో అక్కడికి వెళ్తేనే తీరుతాయి. ఈ విషయాన్ని గమనిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీళ్ళు, ఆహారము, వస్త్రం. నీళ్ళు తాగినావనుకో నువ్వు సంతోషంగా ఉంటావు. నీ ఆహారం తీసుకున్నావనుకో నువ్వు సంతోషంగా ఉంటావు. నీ వస్త్రాలు నువ్వు కట్టుకుంటున్నావు సంతోషంగా ఉంటావు. లేదనుకో నువ్వు ఎప్పుడు టెన్షన్తోనే బ్రతుకుతూ ఉంటావు, ఎప్పుడు బాధ దుఃఖంతోనే బ్రతుకుంటావు, ఎప్పుడు ఏది ఏమవుతుందో బ్రతుకుతూ ఉంటావు. నీకు నిద్ర రాదు, నెమ్మది ఉండదు, మరి శరీరం పాడైపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి అనారోగ్యము కూడా వస్తుంది. అందుకే మనం నీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తాగదు. చూడండి, ఎక్కడైనా జర్నీ చేస్తున్నాం అనుకో, మినరల్ వాటర్, ఇప్పుడు మినరల్ వాటర్ కూడా కలిసి అయిపోయినాయి. అంటే మినరల్ వాటర్ తీసుకొని తాగుతాం, ఎక్కడ శరీరం పాడైపోతుంది. సో దాంట్లో కూడా కలిసి అయిపోతుంది. మంచి ఆహారం, ఏదో మంచి హోటల్ చూసి ఏదో మంచి ఆహారం తీసుకుందాం అనుకుంటాం. వస్త్రాలు ఏవంటే ఏవి వేసుకోవడానికి ఇష్టపడం, మంచి వస్త్రాలు వేసుకోవాలనుకుంటాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా నేను అంటే, సో చాలామంది వీడియో కాల్ చేస్తున్నప్పటికీ నేనేం బాధపడలేదండి. ఎందుకంటే ఈ శరీరాన్ని అనేక రకాలుగా చూపిస్తూ ఉంటారు. నేను దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వను, దాని గురించి పెద్దగా టెన్షన్ అవ్వను, టెంప్ట్ అవ్వను. ఎందుకంటే నా శరీరం దగ్గర నేను టెంప్ట్ అవుతే హ్యాపీగా ఉంటుంది. నా నీళ్ళు తాగినప్పుడు నేను తాగితే హ్యాపీగా ఉంటుంది. నా ఆహారం నేను తిన్నాననుకో అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. అన్నీ తిన్నామనుకో ఈ శరీరం పాడైపోయి తొందరగా డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీరు ఎవరైనా కావచ్చు, ఈ మాటలు విని దావీదు కీర్తన 37:4 అడుగు. నీ హృదయవాంఛలు ఏమున్నాయో దేవుని అడుగు, ఖచ్చితంగా తీరుస్తాడు. నీ నీళ్ళే, నీ ఆహారమే, నీ వస్త్రమే నీకు ఇస్తాడు. వేచి అడుగు ఇస్తాడు. అప్పుడు దాంట్లో నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, మంచి ఆరోగ్యంతో తృప్తిగా నువ్వు జీవిస్తావు. లేదంటే నీ చిన్న జీవితాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎలాంటి వీడియోస్ పంపించినా, ఎలాంటి చూపించినా నేను ఏం టెంపర్ట్ కావాలి, ఏదానికి లూజ్ మైండ్ కాదు నాది, లూజ్ మైండ్ కాదండి. సో ఈ విషయాన్ని మీరు గమనించినప్పుడు మీరు మరి ఈ విషయాన్ని గమనించి సరే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాంఛలు ఉంటాయి, వాంఛలు ఉంటాయి. ఎడా పడితే ఆడ తినచ్చు, ఎక్కడ పడితే ఆడ నీళ్ళు తాగద్దండి, ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినద్దండి, ఎక్కడ పడితే అక్కడ వస్త్రాలు వేసుకోవద్దండి. మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దండి. శరీరంలో మన దేహము దేవుని ఆలయం అంటున్నాడు ప్రభు. ఈ ఆలయంలో
పరిశుద్ధమైన దేవుని ఆత్మ మన ఈ ఈ హృదయంలో ఆలయమై జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఇలాంటి ఈ దేహంలో, ఈ శరీరంలో, ఈ మట్టి హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్న ఈ దేహాన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకోవద్దు, ఎలా పడితే అలా నీళ్ళు తాగద్దు, ఎలా పడితే అలా పోవద్దు, చూపు ఎలా పోద్దు, అవన్నీ చేసినావంటే నీ లోపల బాగా కనిపిస్తావు, హ్యాండ్సమ్గా ఉంటావు, తెల్లగా ఉంటావు, మంచి సూట్ బూట్ వేస్తావు, లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది, పనికిరాదు. సడన్గా ఏదో రోగం వచ్చింది, సడన్గా డెత్ వచ్చింది, సడన్గా అయిపోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే లోపల ఉండేది నీకు తెలీదు. అందుకే బీ కేర్ఫుల్గా లోపల ఉన్న హృదయాన్ని, లోపల ఉన్న శరీరాన్ని, బయట ఉన్న శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని దేవుని ఆత్మను లోపల పెట్టుకుంటున్నప్పుడు మనకు కావాల్సిన, నాకు కూడా ఉన్నాయండి హృదయవాంఛలు ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి. అవన్నీ నేను దేవుని అడుగుతుంటా, ఇచ్చినప్పుడు తీసుకుంటా. నా నీళ్ళు, నా ఆహారం, నా అవసరం తీసుకుంటే హ్యాపీగా ఉంటాను. అంతవరకు ఏది పడితే అది తీసుకుంటే సో వెరీ డేంజర్. ఈ శరీరం ఉంది చూడండి, చాలా డేంజర్ పిలుస్తుంది. ఈ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నువ్వు పాడైపోతావు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఎందుకు మన శరీరాన్ని మంచిగా జస్ట్ అప్పేది ఓకే, ఆరోగ్యంగా పెట్టుకోవాలి, లోపల దేవుని ఆత్మతో నింపబడాలి. మనకి ఈ శరీరానికి ఏం కావాలో అది మాత్రమే తీసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ శరీరం ఎలా చెప్తే అలా చెయ్యొద్దు. అవును, వినదు కొన్నిసార్లు నీ మాట. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలా ఉంచినప్పుడు మీరు బాగుంటారు. చాలామంది లైక్ చేస్తున్నారు, ఫ్రెండ్ చేస్తున్నారు. దేవుని విషయాలు, ఆత్మీయ విషయాలు మాత్రమే మీరు పంచుకోవాలి. కాబట్టి నేను ఏ విషయంలోనూ టెంప్టింగ్ ఉంటాయి అట్లాంటి క్యారెక్టర్ నాది కాదు, లూజ్ క్యారెక్టర్ కాదు. సో మీరు ఈ విషయాన్ని గమనించండి. దేవుని చేతిలో నేను ఉంటున్నానండి, దేవుని చేతిలో బ్రతుకుతున్నా. దేవుడు నాకేం కావాలో మంచి నీళ్ళు, మంచి ఆహారం, మంచి వస్త్రం ఇస్తాడు, దానికోసమే చూస్తూ ఉన్నాను. సో గలీజ్వి, పాడైపోయినవి ఇవన్నీ దేవుడు ఇవ్వడండి. మంచి వాళ్ళకి మంచి ఇవులే ఇస్తాడంట, చెరువు ఇవ్వడంట. దేవుడు చాలా ప్రేమ కలిగినది. అందుకే నువ్వు ఎలా అడుగుతున్నావో దాన్ని బట్టి జరుగుతుంది. మరి మీరు ఎవరైనా సరే దేవుని వాక్యం తెలిసిన వారైనా తెలియకపోయిన వారైనా కీర్తనలు 37:4. మీకు బైబుల్ లేకపోయినా మీ దగ్గర ఇక్కడ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే బైబుల్ వస్తుంది. మీ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ బైబుల్స్ ఉంటాయి. తీసుకొని కీర్తన 37:4 చదువుకొని, ప్రభా నా శరీర ఉదయవాంఛలు ఇవి, నా ఆర్థిక వాంఛలు ఇవి, నా నీళ్ళు, ఏదో నీ సమస్య ఏదైనా కానీ దేవుని అడిగితే రోడ్డు తీస్తానండి, మంచి తీస్తాను. డబ్బు గలీజ్ వేరు దేవుడు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఇస్తాడు. వాటిని గమనించినప్పుడు మనం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ వీడియోస్ పంపించినా, ఎలాంటి పంపించినా జస్ట్ అండ్ లీవ్ ఇట్. దాని నుంచి మరి ఎక్స్ట్రాగా నాకు ఏముంటుందండి. మరి గమనించి మరి ఇవన్నీ చెప్తున్నందుకు బాధపడద్దండి. మీరు మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ బాగా ఉండాలని ఈ విషయాలను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి. సో ఆరోగ్యంగా పెట్టుకొని మరి దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ మన అవసరాలు దేవుని సిద్ధాంతాన్ని నెరవేర్చుకొని ముందుకు అడుగు వేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడు ఉంటారు. కాబట్టి ఈ మాటలందరూ మీరు విన్నందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞత తీసుకుంటూ మరి వీడియో విన్నందుకు మీరు ఆత్మీయతలో పలుకున్నందుకు మరి మీ సరస్వతి అండ్ థ్యాంక్ యూ. వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మీ సరస్వతి అండ్ బాయ్.